నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ మనందరిలో చాలా కలర్స్ నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోలీ పండుగ ఎందుకు చేసుకుంటాము అని చాలా మందికి డౌట్ ఉంటుంది. హోలిక అనే రాక్షసిని సంహరించడం వల్ల మనం హోలీ పండుగ జరుపుకుంటాం. మన పండగలన్నీ అంతే అండి. చెడు పైన మంచి గెలవడం వల్ల మనం జరుపుకునే పండుగలు. దసరా అయినా, దివాళీ అయినా, అలాగే హోలీ అయినా. మనం ఈ మధ్యనే సినిమా కూడా చూసాం కదండి. హిరణ్యకశిపుడి గురించి మనందరికీ తెలిసిందే. చాలా పెద్ద రాక్షసుడు. తననే పూజించాలి, తను చెప్పిందే వినాలి అని చెప్పేసి చాలా నానా హింసలు పెట్టేవాడు. హిరణ్యకశిపుడు ఎప్పుడు విష్ణుమూర్తికి అగనిస్ట్గా ఉండేవాడు. కానీ హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి అపారమైన భక్తిగా పూజ చేసేవాడు. సో తన కొడుకు చెప్పడం వల్లనే విష్ణుమూర్తి వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఈ స్టోరీ అంతా మనకి తెలిసిందే. అయితే హోలిక అనే రాక్షసిని నిప్పు ఏమీ చేయదంటే నిప్పులో దహనం అవ్వదు అని చెప్పేసి ఆవిడకు ఒక వరం ఉంది. అందుకే హిరణ్యకశిపుడు నువ్వు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దహనం చేసే అని చెప్పేసి చెప్పడం వల్ల హోలిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దహనానికి సిద్ధపడుతుంది. కానీ విష్ణుమూర్తి వల్ల ఆవిడ దహనం అయిపోయి భక్త ప్రహ్లాదుడు సేవ్ చేయబడతాడనమాట. ఇది స్టోరీ. ఈ మధ్యనే మూవీలో చూసి నేను కంప్లీట్గా తెలుసుకున్నాను. అంతకుముందు కొంచెం తెలుసండి నాకు. సో పిల్లలకి ఇలాంటి స్టోరీస్, మూవీస్ చూపించడం వల్ల మన పురాణాల గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంది. హోలీ పండుగ రోజు 2 స్పెషల్ వంటకాలు చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఒకటేమో క్రిస్పీగా చేసుకునే పకోడీ, ఇంకొకటేమో టండాగా కూల్గా తాగే రోజ్ ఠండాయి మనం తయారు చేస్తున్నాం. మరి ముందుగా వచ్చిన మెయిల్స్ చదువుదాం. ఈరోజు ఫస్ట్ మనం రోజ్ ఠండాయి తయారు చేస్తున్నాం. దానికోసం సుమ గారు మనకి మెయిల్ రాశారు. హై స్వప్న గారు, నా పేరు సుమ. ఎలా ఉన్నారండి? మీకోసం టీం ఎలా ఉన్నారు? నేను స్పెషల్గా హోలీ కోసం ఒక రెసిపీ పంపిస్తున్నానండి, మీరు చేసి చూపిస్తారు అని కోరుకుంటున్నాను అని చెప్పేసి మనకి మెయిల్లో రెసిపీ పంపించారు సుమ గారు, రోజ్ ఠండాయి. తప్పకుండా సుమ గారు, ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు పంపించిన రెసిపీ ఈ రోజుకి సూట్ అవుతుంది కాబట్టి ఆ రెసిపీని మేము ఈరోజు ఎంచుకొని మీకోసం చేసి చూపిస్తాము. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం రోజ్ ఠండాయి తయారు చేస్తున్నాం. అసలు సూపర్ డ్రింక్ అండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చల్లగా ఉండే డ్రింక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అందులో రోజ్ ఫ్లేవర్తో మనం ఠండాయి చేస్తున్నాం. మనకి హోలీ అయితే నార్త్ సైడ్ వెళ్తే అందరికీ బంగ్ ఇస్తారు, చాలా బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేసా గోవాలో ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఠండాయి చేసిన తర్వాత అందులో బాంగ్ వేస్తారనమాట. ఈరోజు మనం బాంగ్ చేయట్లేదు, రోజ్ ఫ్లేవర్తో చేస్తున్నాం ఠండాయి. అది కూడా బాంగ్ అన్ని ప్లేసెస్లో అమ్మరండి, పర్మిషన్ ఉన్న చోటనే అమ్ముతారనమాట. సో ఇప్పుడు బాంగ్ గురించి పక్కన పెట్టేసి మనం రోజ్ ఠండాయి తయారు చేసుకుంటున్నాం. కావలసిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, రోజ్ సిరప్, బాదాం, గుల్కంద్, జీడిపప్పు, జాపత్రి, సోంపు, జాజికాయ, యాలకులు, గసగసాలు, రోజ్ పెటల్స్ ఓన్లీ గార్నిష్కి వాడుతున్నాం. అలాగే పాలు మనకి కావాలి. సో ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను చూడండి. నీళ్లు వేడిగా ఉన్నాయి కదా, మరుగుతున్న నీళ్ళల్లో మనం బాదాం వేస్తున్నాము. ఎందుకు అంటే పైన స్కిన్ తీసేయడం కోసం. ఎప్పుడైనా బాదాంని స్కిన్ తీసేయాలంటే సోక్ చేస్తే మనం చేత్తో తీయడానికి ఈజీగా ఉంటుంది. బట్ అప్పటికప్పుడు తీయాలి అంటే మరుగుతున్న నీళ్ళల్లో బాదాం వేసేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత తీస్తే కనుక ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలండి. ఇప్పుడు వీటిని మనం బయటకు తీసేసుకుంటాం. ప్లేట్లో తీసుకున్నాను చూడండి. మళ్ళీ చల్లగా అయిపోతే రాదు, ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అంతే. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్నప్పుడు అయితే హోలీకి కొన్ని కలర్స్ తెచ్చుకునే వాళ్ళం. బట్ ఏది దొరికితే అది ఇంట్లో మనకి ఏది కనిపిస్తే దాంతో ఆడుకునే వాళ్ళం అనమాట. పసుపు, కుంకుమ, పొలం దగ్గరికి వెళ్తే బంకమట్టిలో ఫుల్ వాటర్ వేసేసి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి మంచిగా అప్లై చేసుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడు మడ్ థెరపీ అని చేస్తున్నారు చూసారా. చిన్నప్పుడు అవన్నీ మాకు తెలియదు, కానీ ఆడుకొని ఒళ్ళంతా మట్టి రుద్దుకొని ఇంటికి వస్తే అమ్మ మంచిగా స్నానం చేయించేది. అంటే న్యాచురల్గా మనకి డీటాన్ అయిపోతుంది. బంకమట్టితో బాగా రుద్దుకొని స్నానం చేస్తే అప్పట్లో వాటితో మేము హోలీ ఆడుకునే వాళ్ళం. అలాగే గుడ్లతో, టమాటాలతో ఇంట్లో గుడ్డు పడితే అమ్మ గుద్ది పెట్టేది అస్సలు. ఎందుకంటే ఇంట్లో అంతా స్మెల్ వస్తుంది కదా, గుడ్డు వాసన అస్సలు పోదు అని. అప్పట్లో మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అయితే వారానికి ఒకసారి ఇల్లు కడిగేవాళ్ళు. ఇప్పుడైతే రోజు మనం తుడుస్తున్నాం కదా, ఇప్పుడు వారానికి ఒకసారి మొత్తం ఇల్లంతా కడిగేవాళ్ళు అనమాట. సో హోలీ పండుగ రోజు ఇంట్లో ఆడొద్దు, బయట ఆడుకోవాలి. ఆడి అండ్ మొత్తం పాత
బట్టలు ఎప్పటివో తీసి అమ్మ ఇస్తే అవి వేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటి, హోలీ పండగ కోసం కొత్త బట్టలు కూడా కొనుక్కుంటున్నారు. కొత్త బట్టలు ఆర్డర్లు పెట్టుకొని మరి ఆన్లైన్లో తెప్పించుకొని హోలీ ఆడుతున్నారు. అప్పుడు పాత ఏకంగా చినిగిపోయిన బట్టలు, అసలు ఇంకా పనికిరాని బట్టలు తీసి అమ్మ బయట పెడితే అవి ఇస్తే అవి వేసుకొని హోలీ ఆడాలి. అప్పట్లో పండగలు అంటే చాలా డిఫరెంట్గా ఇంట్లోనే వంటలు చేసుకునేవాళ్ళం. ప్రతి ఒక్క పండగకి ఇంట్లోనే అమ్మ వాళ్ళు పిండి వంటలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, పండగలు అంటే ఏదో ఒక పార్టీ, రీజన్ ఎత్తుకొని మరి పార్టీ మినిమంలో చేసుకుందాము అని ఎవరికి ఉండట్లేదు. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఒలిచిపెట్టుకున్న బాదాం ఉన్నాయి కదండి, ఇందులో వేసేస్తున్నా. చూడండి ఎంత సింపుల్గా నేను నీళ్ళల్లో ఉడికించి జస్ట్ తొక్క తీసేసాను. ఈజీ వర్క్ అనమాట. ఎప్పుడైనా ఏమైనా స్వీట్స్ చేయాలి అంటే బాదాంని ఇలా తొక్క తీసేయండి. జీడిపప్పు, అలాగే గుల్కంద్. ఇంట్లో ఎప్పుడైనా మనము రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా రెక్కలు ఉంటే హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని. లేదా మనకి బయట కూడా దొరుకుతుంది. రోజ్ ఫ్లేవర్తో మనం పాన్ కొన్నాం అనుకోండి, అందులో పెట్టిస్తారు కదా, ఇదే స్వీట్ అనమాట. అండ్ గసగసాలు, సోంపు. కండాయి చేస్తున్నాము అంటే ఇవన్నీ పడాల్సిందే. అలాగే జాజికాయ, యాలకులు, జాపత్రి, ఇవన్నీ వేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పడితే పౌడర్ అవుతుంది కదా. తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఒకసారి మిక్సీ పట్టేస్తా. ఇలా మిక్సీ పట్టేసాను కదా, ఇందులో మనం వాటర్ వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈలోపు పాలు పెట్టేస్తే పాలు మరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్టే పెట్టేసుకోవాల్సింది. ముచ్చట స్టార్ట్ చేస్తే మనం అసలు ఆపం కదా, అది ముచ్చట స్టార్ట్ చేస్తే వేరే పని మర్చిపోయాను అనమాట. పాలు మరిగే లోపల ఇక్కడ నీళ్ళు వేసేసి దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసేయాలి. అన్ని జీడిపప్పు, బాదాం, గుల్కంద్, గసగసాలు అండ్ సోంపు అవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుందండి. దీన్ని మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఒక జాలి పెట్టుకున్నాను, దాంట్లో పల్చటి బట్ట వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని వేసేయండి. ఇలా కొంచెం వాటర్ వేద్దాం వేస్ట్ అవ్వకుండా. మొత్తం ఇలా తీసి మంచిగా వడకట్టేయాలి. ఇప్పుడు మనం వేసాం కదా జీడిపప్పు, బాదాం, యాలకులు, గసగసాలు, జాపత్రి, గుల్కంద్, అందులో నుండి మనం మిల్క్ తీస్తున్నాం అన్నమాట బయటికి. సో డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఇందులో వేసామనుకోండి, ఉడికిస్తే మళ్ళీ థిక్గా అయిపోతుంది. అందుకే ఇక్కడ మిల్క్ చల్లగా అవ్వాలి, ఈ మిల్క్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత రెండింటిని మిక్స్ చేస్తే కరెక్ట్గా థిక్ కన్సిస్టెన్సీ మంచిగా మనం తాగడానికి మిల్క్ షేక్ లాగా, థిక్ మిల్క్ షేక్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసులు పెట్టాను కదా, అందులో మనం ఐస్ పీసెస్ వేసుకుందామండి. ఇక్కడ పాలు చల్లగా అయ్యాయి. ఇందులో కండెన్స్ మిల్క్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. రోజ్ సిరప్ వేస్తున్నాను. రోజ్ ఠండాయి చేస్తున్నాం కాబట్టి రోజ్ సిరప్ వేస్తున్నాను. కండెన్స్ మిల్క్లో షుగర్ ఉంటుంది, రోజ్ సిరప్లో కూడా చాలా షుగర్ ఉంటుంది. సో ఇంకా మళ్ళీ మనం షుగర్ వేయట్లేదు. పాలు చిక్కగా మరగాలి. చల్లగా అయిన తర్వాతనే మనం ఇవన్నీ కలుపుతున్నాం. తీసాం కదా ఇందాక డ్రై ఫ్రూట్ మిల్క్, దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాం. వేడిలో వేయకూడదు, చల్లగా అయిన తర్వాతనే వేయాలి. అప్పుడే మనకి ఇలా జ్యూస్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో లేదంటే థిక్ గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇందులో రోజ్ సిరప్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా గసగసాలు, యాలకుల కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. హోలీ మన సైడ్ కన్నా నార్త్ సైడ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మామూలుగా హోలీ రోజు మన సైడ్ కృష్ణాష్టమి ఉన్నప్పుడే కృష్ణుడిని, రాధని డెకరేట్ చేసి మనం అలా సెలబ్రేట్ చేస్తాం కదా. బట్ నార్త్ సైడ్ వెళ్తే కనుక రాధ, కృష్ణుడిని ఈరోజు మంచిగా పిల్లల్ని రెడీ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అందరూ వైట్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి గెట్ టుగెదర్స్ పెట్టుకొని హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పెద్ద తాళి
అంటే వంటలు కూడా చాలా రకాలుగా తాళి పెట్టుకొని చేస్తారనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా హోలీని సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న రోజ్ తండాయిని మనం గ్లాస్లో వేసుకుంటాం. ఇలా ఐస్ పీసెస్ అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం చిల్ అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా గార్నిష్ చేయడానికి రోజ్ పెటల్స్ ఉన్నాయి. ఫ్రెష్ రోజ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మనకి డ్రై అయిన రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చు. రోజ్ తండాయి రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మేల్తో నేను రెడీగా ఉంటాను. రోజ్ తండాయి తయారీ విధానం: ముందుగా నీళ్ళని బాగా మరిగించి అందులో బాదం వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బయటకి తీసి తొక్కని ఇలా ఈజీగా తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో జీడిపప్పు, తొక్క తీసిన బాదం, గుల్కంద్, గసగసాలు, సోంపు, జాజికాయ, యాలకులు, జాపత్రి వేసి ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత కాస్త నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసి ఒక జాలిలో బట్ట పెట్టుకొని దాని సహాయంతో పాలని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాగా పాలని మరిగించి చల్లగా అయిన తర్వాత కండెన్స్ మిల్క్, రోజ్ సిరప్, డ్రై ఫ్రూట్ మిల్క్ ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే రోజ్ తండాయి రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న రోజ్ తండాయిని చల్లగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. హై స్వప్న గారు, నా పేరు సుగుమ, రాజమండ్రి నుండి మెయిల్ రాస్తున్నాను. మెంతి మూంగ్ దాల్ కాంబినేషన్ లో నాకు ఏదైనా ఒక డీప్ ఫ్రై ఐటమ్ చేసి చూపిస్తారా? క్రిస్పీగా ఉండాలి స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. మేతి మూంగ్ దాల్ పకోడీ చాలా బాగుంటుందండి, పండగ రోజు సూపర్గా ఉంటుంది. మరి చేసేద్దామా? కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. మేతి మూంగ్ దాల్ పకోడీ చేస్తున్నామండి. దానికోసం పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. శనగపిండి, బియ్యపిండి, ఇంగువ, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, పసుపు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, మనకి మెంతి కూర కావాలన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, రుచిగా కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ధనియాలు, వాము, పసుపు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. పెసరపప్పు పునుగులైనా, వడలైనా, పకోడీ అయినా చాలా బాగుంటుందండి. కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అంతే. ఇదిగోండి, ఉప్పు వేసేసి ఒకసారి దీన్ని నేను మిక్సీ పట్టేస్తా. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఇలా బౌల్లో వేసాను. వీటిని మటుకి మొత్తం ఫైన్ పౌడర్ చేయకుండా మనకి ఆ ఫ్లేక్స్ కనిపించాలన్నమాట. అందుకే ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పులో నుండి అచ్చంగా మొత్తం మనం నీళ్లు తీసేయాలి. వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెడితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. 1 అవర్లోనే హ్యాపీగా నానిపోతుంది. మ్యాక్స్ 2 అవర్స్, అంతకన్నా ఎక్కువ నానబెట్టకండి. పెసరపప్పు మటుకి మంచిగా స్మూత్గా పేస్ట్ అవ్వాలి. ఇందులోనే కాస్త ఇంగువ కూడా కలిపేస్తున్నాను. అలాగే పేస్ట్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసేయాలి. మెంతికూరని తీసుకొని ఫైన్గా చాప్ చేయాలి. మిక్సీలో వేస్తే మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో సపరేట్గానే మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి. మెంతికూరతో చాలా వంటలు చేయొచ్చండి. మెంతికూర టమాటా సింపుల్గా చేసినా ఎంత బాగుంటుందో. మెంతికూర రొయ్యల కాంబినేషన్ బాగుంటుంది. మెంతికూర వంకాయ చాలా బాగుంటుంది. మెంతికూర ఆలుగడ్డ బాగుంటుంది. మెంతికూర బెండకాయ బాగుంటుంది. మీకు మెంతికూర కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం సరిపోతుందన్నా కూడా పర్వాలేదు. మెంతికూరతో పాటు మీకు కావాలి అంటే కొంచెం పాలకూర కాంబినేషన్ కానీ అలా మిక్స్డ్ లీఫీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మెంతికూర పెసర పకోడీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది.
టమాటాని చాప్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. పెసరపప్పు మిశ్రమంలో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త శనగపిండి, అలాగే బియ్యపిండి. పకోడీలో ఎప్పుడు బియ్యపిండి వేయడం వల్ల కరకరలాడుతాయి, క్రిస్పీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా ఇందులో వేసేస్తున్నాం. అక్కడక్కడ మెంతి తగిలితేనే బాగుంటుంది. మెంతి కూరతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. కాస్త వేడి నూనె కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా పడుతుందండి, నేను కొంచెమే వేసాను ఇందాక. పెసరపప్పులో ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకొని వేసుకోండి. నెయ్యితో ఫ్లేవర్, వేడి నూనె వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు తడి చేత్తో పకోడీ మిశ్రమం తీసుకొని ఇలా వేసేసుకోవడం. సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా కాల్చుకోవచ్చు, లేదా కొంచెం క్రిస్పీగా కావాలి అన్న ఫ్రై మన ఇష్టం అన్నమాట. ఇలాగే అన్నీ వేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. నాకైతే పకోడీ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. ఇప్పుడు సగం ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. నూనె ఇప్పుడు మనకి మంచిగా ఎక్కువ వేడవ్వాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే, సగం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ నూనె సూపర్ హాట్ అయిన తర్వాత ఈలోపు పకోడీలు కాస్త చల్లగా అవ్వాలి, నూనె వేడిగా అవ్వాలి. దీన్ని డబల్ ఫ్రైయింగ్ అంటారనమాట. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి. సో ఇప్పుడు నూనె మళ్ళీ బాగా వేడెక్కింది కదా, ఇందులో పకోడీని వేసేయాలి. ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. సో ఈలోపు ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మంచి కలర్ కూడా వచ్చాయి, చాలా క్రిస్పీగా. లోపల పెసరపప్పు కదా, సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. వీటికి ఇంకా పక్కన ఏం అవసరం లేదండి. నేనైతే ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి పెట్టాను. హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీరు డబ్బాలో పెట్టుకోవాలి అనుకుంటే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టుకోండి. అలానే 3-4 రోజులు ఏమి ఉండవండి. పొద్దున్న చేస్తే సాయంత్రం ఒక పూట అంతే. పిల్లలు 12 గంటల వరకే మనకు పర్మిషన్ ఉంటుంది కదండి హోలీ ఆడుకోవడానికి. వాళ్ళు హ్యాపీగా ఎంతసేపు ఆడతారో అంతసేపు ఆడి లోపలికి వచ్చేసరికి ఇలా వేడిగా క్రిస్పీ పకోడీ చేసి పెడితే వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేథీ మూంగ్ దాల్ పకోడీ తయారైపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న రోజ్ తండాయి కూడా తెచ్చుకుందాం. మేథీ మూంగ్ దాల్ పకోడీ తయారీ విధానం: మిక్సీ జార్లో ధనియాలు, వాము, పసుపు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి పౌడర్ చేసుకొని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగానే నానబెట్టి నీళ్లు తీసేసిన పెసరపప్పు వేసి చక్కగా మెత్తగా మిక్సీ చేసి ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసి నెయ్యి వేసి బాగా బీట్ చేసుకొని కాస్త శనగపిండి, బియ్యపిండి, చాప్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసి బాగా బీట్ చేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసి వేడి నూనె కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా బీట్ చేసుకొని వేడి నూనెలో చూపిస్తున్న విధంగా పకోడీ వేసుకొని సగం వేగిన తర్వాత బయటకి తీసి మళ్ళీ నూనె బాగా వేడి చేసుకొని అందులో వేసి క్రిస్పీగా ఫ్రై చేస్తే ఎంతో రుచికరమైన మేథీ మూంగ్ దాల్ పకోడీ రెడీ అవుతుంది. రోజ్ తండాయి కూడా పెట్టేశానండి. చక్కగా పండగని ఎంజాయ్ చేయండి. మెయిన్ థింగ్, పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి హోలీని బాగా సెలబ్రేట్ చేసుకోండి. కాకపోతే ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ వాడడానికి ట్రై చేయండి. లేదా మనకి ఆర్గానిక్ కలర్స్ దొరికితే కనుక అవి తెచ్చుకోండి. హోలీ పండగకి ఎందుకు కలర్స్ ఆడతారు అని చాలా మందికి డౌట్. ఈ టైంలో ఒకసారి మీరు బయట నేచర్ని ఒకసారి చూడండి, ఎన్ని కలర్స్ ఉంటాయండి. చెట్లలో చిన్నగా ఆకులు వస్తూ ఉంటాయి, కొత్త ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఉగాది వచ్చే ముందు
చక్కగా చిగురించిన చెట్లను చూస్తే మనకి అన్ని రకాల కలర్స్, ఆరెంజ్ కనిపిస్తుంది, గ్రీన్ కనిపిస్తుంది, లైట్ గ్రీన్ కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుంది. నేచర్లో ఉండే కలర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో దానికి సింబాలిక్గా హోలీ ఆడతారు. అది కాకుండా కృష్ణుడు రాధతో ఆడేటప్పుడు మంచి కలర్ఫుల్ మూడ్లో, జాయ్ఫుల్ మూడ్లో ఉంటాడు. ఆల్ కలర్స్ ఉంటాయి, అందులో స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రతీకగా హోలీ రోజు అన్ని కలర్స్ని కలిపి చేస్తారని చెప్తారనమాట. సో హోలీ ఆడండి, పండుగల్ని హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయండి, ఫైనల్గా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సో మేము చేసిన వంటకాలు కూడా మీకు బాగా నచ్చాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి వంటలు ఏమైనా కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మీ మెయిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.